హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు కేవలం మాటలు ఎందుకు మాట్లాడుతున్నానంటే, చాలామంది అనుకుంటారండి పుణ్యం లేదు, పాపలు మాత్రం చాలా చేస్తున్నారని. ఇప్పుడు నేను మన పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా మూవీకి సంబంధించిన లొకేషన్ చూస్తా బయటకు వచ్చానండి. ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను ప్రస్తుతం. అయితే ఇక్కడ ఎవరో తెలియదు, మొత్తం మీద ఒక ఆటో తీసుకొచ్చి పేద ప్రజలందరికీ కూడా అన్నం పెడుతున్నారండి. నేను మన ఎమ్మెల్యే గారి తాలూకా మూవీకి అడిషన్స్ కోసం అని వేరే ఊరు వచ్చాను, కానీ మళ్ళీ మన ఇంటికి వెళ్ళాలని చెప్పేసి వస్తుంటే ఇక్కడ ఎవరో తెలియదండి. మొత్తం మీద భోజనం అయితే పెడుతున్నారు ఇక్కడ. సో వీళ్ళు ఎవరో కూడా కాదు, ఇది హోటల్ కాదు ఇది అలా అని చెప్పి 5 స్టార్ హోటల్ కాదని చెప్పి లేబర్ హోటల్ కూడా కదండి, ఇది రైల్వే స్టేషన్ అండి ఇది. సో రైల్వే స్టేషన్ పేరు బయటెట్టకూడదు చూడండి. సో మ్యాటర్ ఏంటంటే ఎవరో తెలియదండి, మొత్తం మీద అన్నం అయితే పెడుతున్నారండి మొత్తం ఇక్కడ. సో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మూవీకి లొకేషన్ చూడటం కోసం వచ్చేవండి నేను మా టీం అంతా కూడా. సో నైట్ వచ్చేటప్పుడు మేము ఆశ్చర్యపోయాం ఏంటి అని చెప్పేసి, ఎవరైనా ఫంక్షనా లేకపోతే ఏంటి బర్త్డే పార్టీ లాంటి అనుకుంటే అదేమీ లేదండి ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్లో. సో డైలీ పెడతారంటండి, డైలీ అంటే అది. సో చాలా బాగా పెడుతున్నారు. సో మనం ఎంతో కష్టపడతామండి, కానీ ఎంత కష్టపడినా ఏం చేసినా కానీ మనకు కేవలం తిండి కోసమే అన్నట్టుగా పెడుతున్నారు వీళ్ళు. సో నేను నిజంగా ఆశ్చర్యపోయాను, ఈ రోజుల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నాను. సో మన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మూవీకి అర్చన రావడం వల్ల నాకు ఇది దొరుకుతుంది, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఇది ఇలా పెట్టడం వల్ల. సో వీళ్ళకి తెలియదు, వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు, కానీ ఎందుకు పెడుతున్నారు కూడా తెలియదు. కానీ అడిగి తెలుసుకుందామండి, మనం అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. సో ఈ రోజుల్లో సొంత అమ్మనాన్నకి అన్నం పెట్టే రోజులు కావి ఇవి, కానీ అటువంటిది వీళ్ళు ఎవరో తెలియదు. మొత్తం మీద ఇక్కడ ఉన్న లేబర్కి అందరికీ అన్నాలు పెడుతున్నారు. అడిగానండి నేను, ఇలా వీడియో తీసుకొచ్చండి అని అంటే పర్లేదు తీసుకొచ్చాను అన్నారండి. సో నిజంగా ఇది గ్రేట్ అండి, చాలా గ్రేటు. వీళ్ళు ఎవరికంటే కూడా సంబంధం లేదు అసలు, కానీ పెడుతున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి పెడుతున్నందుకు. అడుగుదామండి, ట్రై చేద్దాము. సో మీరు చూస్తున్నది మన ఛానల్ ఏబీసీ చిత్రాలు యూట్యూబ్ ఛానల్. లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ నాన్నగారి హీరో, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. వీళ్ళు ఏంటో కూడా ఎవరికి తెలియదు. సో ఇక్కడికి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఉన్న వాళ్ళు లేని వాళ్ళందరినీ పక్కన పెడితే మొత్తం మీద ఏం లేదు, అక్కడ కూర్చుంటే చాలా అన్నం పెట్టేస్తున్నారు. వీళ్ళు ఏంటో మొత్తం కూర్చుందండి. ఈ రోజులో నిజంగా ఇలా ఉన్నారు అంటే నేను చాలా ఆశ్చర్యపోతున్నానండి. సో ఇది చాలా గ్రేట్ ఇది. సో వీళ్ళకి ఉండాలని కోరుకున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ఇంటర్వ్యూ ఇస్తానండి మా చిన్న ఛానల్లో, అంటే అలా అని కాదు, ఇందా చెప్పాను కదా అలా కాదండి. చిన్న ఛానల్ ఉందండి, ఎందాక చెప్పిన అన్నయ్యతో తీసుకోమన్నారు. ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ పెడుతుంది అనమాట. అయితే వీళ్ళంతా ఉంటున్నారు కదన్నయ్య. సో అదే అది ఓకే అండి. అంటే పబ్లిసిటీ అని కాదన్నయ్య, మామూలుగా చిన్న ఛానల్ అనమాట. అంటే అంతే, తప్పుగా అనుకోద్దు అన్నయ్య, ఏమనుకోద్దు అన్న, చిన్నది అన్నయ్య. ఒకసారి అంటే ఏమి లేదన్నయ్య, మనకి అన్నం పెడుతున్నారు కదన్నయ్య, ఇక్కడ డైలీలా పెడతారా లేకపోతే ఏంటి అన్నది? ఓకే అండి, ఓకే అన్నయ్య. సో ఓకే, దేవుడి ప్రార్థన అన్నయ్య. ఓకే ప్రైజ్ రేట్ అన్నయ్య. నేను కూడా ఏసుప్రే భక్తున్నాయి. ఓకే అన్నయ్య. అదే నేను తొనకెళ్ళాను యాక్చువల్గా. నేను లొకేషన్ చూస్తాకు వచ్చి 1000 రూపాయల మీద వచ్చాం. ఇక్కడ ఆటో ఆగి అన్నాలు పెడుతుంటే ఇంకా మనం మీ మీడియా వాళ్ళు మాట అన్నయ్య, ఇంకా సేవ కార్యక్రమం అంటే తీస్తూ ఉంటాం కదన్నయ్య, అలా తీస్తున్నాం అనమాట. ఈ రోజులో సొంత అమ్మనాలకి అన్నం పెట్టరని ఈ రోజులో, అటువంటిది మీరు ఇలా అన్నం పెడుతున్నారంటే ఆ సొంత లేకపోతే ఏంటి అని చెప్పి వీడియో చేస్తున్నాం అన్నయ్య. ఓకే అన్నయ్య. యేసు ప్రభు. ఓకే అన్నయ్య. నెలకోసారి అలా పెడుతూ ఉంటారు అన్నయ్య. నేను కూడా దేవుడి భక్తిని అన్నయ్య. చాలా థ్యాంక్స్ అన్నయ్య ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఓకే అండి, అది సార్. సో ఇది మన స్టేషన్ రోడ్లో ఉందన్నమాట, దేవుడికి సంబంధించింది అనమాట. నెలకోసారి పెడతారు. మీరైనా మాట్లాడతారమ్మా ఒకసారి? అమ్మ మాట్లాడతారు, ఏం మాట్లాడరా, ఏమనుకోద్దు, చిన్న వీడియో. అది వీడియో వచ్చేసండి మన ఛానల్ వచ్చి ఏబీసీ చిత్రాలండి. సో నేను వస్తుంటే చూశాను, ఈ రోజుల్లో సొంత అమ్మ నాన్నకి ఎవరు అన్నం పెడతలేదు, అటువంటిది పేదవరకు అన్నం పెట్టడం అనేది మామూలు మాటలు కాదండి. సో ఇలా పర్మిషన్ కూడా నేను అడగకుండా తీసుకున్నానండి నేను. సో దేవుడు బిడ్డలంటండి వీళ్ళు, ఏసుప్రభుకి సంబంధించిన వాళ్ళంట. సో నెలకోసారి ఇలా బోనాలు పెడతా ఉంటారంటండి వీళ్ళు, చూడండి. ఓకే అండి, ఇవన్నీ కూడా థ్యాంక్స్ అన్నయ్య. ఓకే. సో ఇదే అండి, ఈ రోజులో అమ్మ బాబులకే ఈ రోజులో ఎవరు అన్నం పెడతలేదు. అటువంటిది ఇలా పెడుతున్నారంటే మామూలు మాటలు కదండి. యేసుప్రభుకి సంబంధించిన క్రిస్టియన్స్ బిడ్డలండి వీళ్ళు.
సో నెలకోసారి ఇలా వచ్చి ఇక్కడ పెడతా ఉంటారంట. అది మనం చాలా కష్టపడ్డానండి, ఇంటర్వ్యూ అయితే ఇవ్వనన్నారు, ఎందుకంటే దేవుడి పెట్టలు కదా అందుకు. సో చూడండి మన ఛానల్ ఏబీ చిత్రంలో యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.